ప్రారంభించి ఏబీవీపీ రాష్ట్ర పూర్తి సమయం ఇచ్చినటువంటి కార్యకర్తగా శ్రీ రొంగల గోపి శ్రీనివాస్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తూ ఉన్నాము. అలాగే జిల్లా గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మేము, సునీల్ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా మేము కోరుతా ఉన్నాము. ఒకసారి మీ అందరిని కూడా అలాగే వేదిక మీదకి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడంలో కేంద్ర మన పెద్దలు ప్రధానమంత్రి గారు అనేక అంశాల్లో చేయూతనిచ్చే పరిస్థితిని మనం గమనిస్తూ ఉన్నాం. ఈవేళ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ మీద రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తిగా డబుల్ ఇంజిన్ సర్కార్కి సహకరిస్తుంది అనేటువంటి ఒక ఆలోచన ప్రతి ప్రజల యొక్క మనసులో ఉందనేటువంటి విషయాన్ని మనం అందరం కూడా గమనిస్తూ మన ప్రయాణాన్ని ఇంకా చురుగ్గా తీసుకెళ్లవలసినటువంటి బాధ్యత మన అందరి మీద ఉంది. మన అధ్యక్షులు గతంలో హరిబాబు గారు విడిపోయిన తర్వాత అధ్యక్షులుగా ఉన్నారు. తర్వాత కన్నా లక్ష్మణ్ గారు అధ్యక్షులు చేశారు. నేను అధ్యక్షులుగా ఉన్నాను, మేడం గారు అధ్యక్షులుగా ఉన్నారు. కలిసిన సందర్భంలో మాధవ్ గారు నాన్నగారు ఈ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నారు, శ్రీ పివి చలపతిరావు గారు. కార్యకర్తలు లేని సందర్భంలో పివి చలపతిరావు గారు కానీ వార్నా సూర్యనారాయణ గారు కానీ ఒక్క కార్యకర్త కోసం గ్రామాల్లో అమలాపురంలో బయలుదేరడం, వైజాగ్లో బయలుదేరడం, పివి చలపతిరావు గారు ఒక ప్రభుత్వ ఉద్యోగానికి రిటైర్ అయ్యేటప్పటికీ ఆయన చాలా పెద్ద హోదాలో రిటైర్ అవ్వాలి. అలాంటి పెద్దల్ని ఉద్యోగం మానమంటే ఉద్యోగం మాని పార్టీ కోసం సైకిల్ తొక్కి, పార్టీ కోసం గోళ్ల మీద రాసి ఎమర్జెన్సీలో పోలీస్ కన్నులకి దొరకకుండా వేషాలు మార్చి ఇందిరాగాంధీ ఎమర్జెన్సీని గడగడలాడించినటువంటి పెద్దలు శ్రీ పివి చలపతిరావు గారు. అలాంటి నాయకుని యొక్క కుమారుడిగా, మనకి రాష్ట్ర అధ్యక్షుడిగా అనేక అంశాల్లో సుదీర్ఘమైనటువంటి అవగాహన కలిగినటువంటి ఒక కార్యకర్త కాదు, ఈ రాష్ట్రంలో పార్టీ యొక్క దశని మార్చేటువంటి శక్తియుక్తులన్నీ కూడా శ్రీ పివిఎన్ మాధవ్ గారిలో ఉన్నాయి. దీన్ని ప్రతి కార్యకర్త కూడా స్ఫూర్తిగా స్వీకరించాలి. ఈవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు మనకి ఈవేళ ఆంధ్ర రాష్ట్రంలో అధికారంలో ఉన్నాం. గతంలో కంటే కూటమిలో మన కార్యకర్తలు పెరిగారు. చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా దాన్ని అన్నింటినీ సర్దుకుంటూ భారతీయ జనతా పార్టీని అకుంఠిత దీక్షతో మనం ముందుకు తీసుకెళ్లే ప్రయత్నంలో నిరంతరం శ్రమించాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై భారత్. జోష్తో చెప్పాలి, భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, భారత్. గాంధీ గారు వారు చేస్తున్నటువంటి పసలేని విమర్శలు కూడా మనం తిప్పికొట్టవలసినటువంటి అవసరం చాలా ఉంది. ఎస్ఐఆర్ కింద ఏదైతే ఓట్ల తొలగింపు అని చెప్పి వారు చేస్తున్నారో మనం వారికి వేయవలసినటువంటి ప్రశ్న, అయ్యా రాహుల్ గాంధీ గారు, అసలు ఓట్లని తారుమారు చేసేటువంటి ఘనత మీది కాదా అని చెప్పి మనం ప్రశ్నించాలి. ఆనాడు ఎవరు దేశ ప్రధాని కాగలరు అనేటువంటి విషయంపై రాష్ట్రాలన్నింటిలో కూడా అక్కడ ఓటు
నిర్వహిస్తే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి ఓట్లన్నీ కూడా వచ్చినా సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని దేశ ప్రధాని కానివ్వకుండా జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధాని కాలేదా అని చెప్పి మనం వారికి వేయవలసినటువంటి ప్రశ్న. అంటే ఓట్లు ఏ విధంగా తారుమారు చేయాలో పుడికిపుచ్చుకున్నటువంటి వారు రాహుల్ గాంధీ గారు కాదా అని చెప్పి మనం వేయవలసినటువంటి ప్రశ్న. అదేవిధంగా నిన్న మొన్న బీహార్లో జరిగినటువంటి ఒక బహిరంగ సభలో ఏ విధంగా పరమపదించినటువంటి నరేంద్ర మోడీ గారి తల్లి గురించి సభ్య సమాజం ఆమోదించలేనటువంటి భాషలో మాట్లాడారో మనం అందరం కూడా విన్నాం. తల్లిని గౌరవించుకోలేనటువంటి సంస్కృతి రాహుల్ గాంధీ గారిది కాదా? అందులోనూ పరమపదించినటువంటి తల్లి గారు. మనం విధానపరంగా ఏ మేరకైనా సరే వెళ్ళి ఒకరినొకటి ఎదుర్కొని పోరాటం చేయవచ్చు, కానీ వ్యక్తిగత జీవితాల్లోకి చొచ్చుకొని పోయి పరమపదించినటువంటి 98 సంవత్సరాల తల్లి గారిని దూషిస్తూ మాట్లాడడం సభ్య సమాజం ఆమోదించేటువంటి విషయమేనా అని చెప్పి నేను వేస్తున్నటువంటి ప్రశ్న. కనుక అటువంటి ఒక విధానం కావచ్చు, ఒక సంస్కారం కావచ్చు లేనటువంటి పార్టీలు అంటే రాహుల్ గాంధీ గారితో పాటుగా లాలూ ప్రసాద్ యాదవ్ గారు అబ్బాయి తేజస్వి యాదవ్ కూడా అదే భాషలో మాట్లాడారు. కనుక ఒక సంస్కారం లేనటువంటి వారందరూ కూడా ఒక వేదిక మీదకి వచ్చినటువంటి సందర్భంలో మన మీద ఇవాళ గురుతరమైనటువంటి బాధ్యత ఉన్నది. ఇటువంటి విషయాలన్నింటినీ కూడా తిప్పికొడుతూ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి మంచి పనులు, దేశానికి చేస్తున్నటువంటి సేవ, అదేవిధంగా వారి నాయకత్వంలో ఇవాళ రాష్ట్రానికి ఎన్డీఏ కూటమి మాధ్యమంగా అందిస్తున్నటువంటి సహకారం, ఇవన్నీ కూడా మనం సారథులుగా ముందుకు తీసుకుని వెళ్ళి ప్రజలకి విడమర్చి చెప్తూ భారతీయ జనతా పార్టీకి అంకిత భావంతో సేవ అందించాలి అని చెప్పి తెలియజేస్తూ మాధవ్ గారు వారు చేస్తున్నటువంటి ఈ జిల్లా పర్యటనకి సారథ్యం అని పేరు పెట్టారు. కనుక వారు రథ సారథిగా వారు ముందుకు వెళ్తున్నటువంటి సందర్భంలో మనం సైతం సారథులుగానే ఈ విషయాలన్నింటినీ కూడా ప్రజల వద్దకి తీసుకుని వెళ్ళి తెలియజేయాలి అని చెప్పి అభ్యర్థిస్తూ మరి ఒక్కసారి మాధవ్ గారికి వారికి స్వాగతం మరియు అభినందనలు కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను. జై హింద్. దయచేసి హలో 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 వాడి సుగ్రీవుల సంగ్రామం అండి. అదిగో వాడి అదిగో బీజేపీ అధ్యక్షులుగా మన కోరుతా ఉన్నాము. మంగాయమ్మ గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. వేదిక మీదకి మేము ఆహ్వానిస్తూ ఉన్నాం. సారథ్యం అనే పర్యటన మనందరికీ కూడా ఏమిటి సారథ్యం అని చెప్పి చాలా మంది అనుమానం ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ప్రపంచంలో అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిందన్నా, ఒక గొప్ప ప్రభుత్వం మనం నడిపిస్తున్నామన్నా, ఈరోజు దేశంలోనే ఏ పార్టీకి లేని విధంగా ఒక సిద్ధాంత భూమికతో మన పార్టీ పనిచేస్తుందంటే దానికి ముఖ్య కారణం మన కార్యకర్త సోదరి సోదరుమణులు మీ అందరూ. కనుక మీ అందరి యొక్క సారథ్యంతో గతంలో అటల్ బిహారీ వాజ్పేయి, ప్రస్తుతం నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రులు అయ్యారంటే అనేక మంది కార్యకర్తల యొక్క త్యాగం, తపస్సు, బలిదానం కారణంగాని నమ్మి ఆ కార్యక్రమాలను ఈ యొక్క సారథ్యం ప్రతి కార్యకర్త సారథ్యంగా మనం ప్రారంభించడం జరిగింది. అలాగే ఈ సారథ్యం మన నేత ప్రపంచంలో అందరూ కూడా ఆయన పేరు చెప్తే లేచి నిలబడి ఆయనకి నమస్కారాలు, యు ఆర్ ద బాస్, యు ఆర్ ద లీడర్ అని చెప్పి ప్రపంచం అంతా కూడా ఇవాళ చాటుతుండు మన యొక్క జాతీయ పతాకాన్ని శిఖరాగ్రాన నిలిపే ప్రయత్నం చేస్తున్న మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి సారథ్యం మనందరికీ కూడా నరేంద్ర మోడీ గారి సారథ్యం ఏదైతే ఉందో మనందరికీ ప్రేరణాదాయకం, స్ఫూర్తిదాయకం. ఆయన అహర్నిశలు 140 కోట్ల మంది భారతీయుల కోసం చేస్తున్న శ్రమ, కృషి ఏదైతే ఉందో మనందరికీ కూడా ఆదర్శవంతం. ఆయన తన 24 గంటలు దేశం కోసం ఆలోచిస్తూ పరితపిస్తూ అనేక రకాల విషయాలు, విషమ
సవాళ్లను కూడా ఎదుర్కొంటూ దేశాన్ని ముందుకు తీసుకెళ్తున్న తీరు మనందరికీ గర్వకారణం. తప్పనిసరిగా ఆయన నాయకత్వ స్ఫూర్తి ప్రతి కార్యకర్తలో రగలాలి. ఆయనలాగా మనం పనిచేయాలి. మన ప్రాంతంలో కూడా భారతీయ జనతా పార్టీ ప్రతి మూల ఎగిరే విధంగా, ప్రతి గ్రామాల్లో కమలం వికాసం జరిగే విధంగా మనందరం కలిసి పనిచేయాలి. ఆ విధంగా పనిచేయటం కోసమే ఈ యొక్క సారథ్యమని పర్యటన మనం అన్ని చోట్ల చేస్తున్నాం. మీ అందరూ కూడా పెద్ద ఎత్తున తరలి రావటం జరిగింది. మనందరం కలిసి రాబో కాలంలో ప్రతి గ్రామానికి పార్టీ జెండా తీసుకెళ్ళాలి. మన పార్టీ ఎజెండా అలాగే కేంద్రం ఏవైతే కార్యక్రమాలు అందించిందో ఆ కార్యక్రమాలన్నీ ఆ చోటకి తీసుకెళ్లే విధంగా మనందరం ప్రయత్నం చేయాలి. ఇవాళ రాజమహేంద్రవనం ఈ యొక్క పర్యటన ప్రారంభంలో మన ప్రాంతం యొక్క ఏదైతే వైతాళికుడు ఉన్నాడో శ్రీ కందుకూరి వీరేశలింగం గారికి నివాళులు అర్పించడం జరిగింది. ఆయన ఆ రోజు చేసిన ఏదైతే అవిరల కృషి ఉందో, ముఖ్యంగా మహిళల పట్ల ఏదైతే వివక్షత ఉందో దానిని దూరం చేయడం కోసం, వితంతువులంటే వాళ్ళు ఏదో పాపాత్ములుగా చూసే ఈ యొక్క సభ్య సమాజంలో వాళ్ళకి గౌరవం ఇవ్వటం, వాళ్ళ పునర్వివాహం చేయటం, అలాగే వాళ్ళకి విద్యాబుద్ధులు నేర్పటంలో ఆ ప్రగతిశీల భావంతో ఒక సాంఘిక సంస్కర్త శ్రీ కందుకూరి వీరేశలింగం గారికి నివాళులు అర్పించి ప్రారంభించడం జరిగింది. అలాగే మన భాష తెలుగు భాషకి నుడి, అలాగే ఒక గుడి, అలాగే ఒక ప్రాశస్యం ఆ విధంగా ముందుకు తీసుకెళ్లిన ఆదికవి నన్నయ్య గారు పుట్టిన ప్రాంతం. ఆయన కూడా నివాళులు అర్పించి తప్పనిసరిగా ఏదైతే మన సంస్కృతి రాజధానిగా ఉన్న ఈ యొక్క రాజమహేంద్రవనం యొక్క పేరు, దాని వైభవం తప్పనిసరిగా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ శాఖ తీసుకుంటుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో మన రాజమహేంద్రవనం సంబంధించిన అనేక రకాల పనులు మనం చేయటం జరిగింది. గతంలో 2014 నుంచి మన ప్రాంతం స్వరూపాన్ని మార్చే విధంగా ఈరోజు నేషనల్ హైవే ఏదైతే రావటం జరిగిందో దాని కారణంగా మన ప్రాంతం యొక్క స్వరూపం మారటం జరిగింది. కేవలం అదే కాదు, దాంతో పాటు అనుసంధానంగా 3 నేషనల్ హైవేస్ నిర్మాణం చేయడం ద్వారా మొత్తం అన్ని ప్రాంతాలకి రాజమహేంద్రవనంతో అనుసంధానం చేసే విధంగా ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ నేషనల్ హైవే రూపంలో సుమారు 12,000 కోట్ల రూపాయలు మన ప్రాంతానికి వెచ్చించారు. రాజమండ్రి నుంచి విజయనగరం వయా కొయ్యూరు, అలాగే మన చింతపల్లి, పాడేరు, అరకు మీదుగా విజయనగరం వెళ్ళే ఏదైతే అద్భుతమైన హైవే నిర్మాణం అవుతుందో మన పర్యాటక ప్రాంతాలన్నీ కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం కలుపుతుంది. అలాగే సామర్లకోట నుంచి కాకినాడ వరకు కలిపే ఇంకొక నేషనల్ హైవే, ఇవన్నీ కూడా మన ప్రాంతం యొక్క స్వరూపాన్ని మారుస్తుంది. దాంతోపాటు అనేక రకాల ఫ్లైఓవర్స్ మన మోరంపూడి కానీ, అలాగే మన ద్వారంపూడి కానీ, ఉండ్రాజవరం కానీ, తేతల కానీ, జొన్నాడ కానీ నేషనల్ ఏవైతే హైవే ఫ్లైఓవర్స్ నిర్మాణం చేస్తూ మన ముందుకు తీసుకెళ్తాం జరిగింది. అలాగే మన ప్రాంతానికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులు ఇప్పటికే సుమారు 550 కోట్ల రూపాయలతో మన రైల్వే స్టేషన్ రాజమహేంద్రవరం అద్భుతంగా అత్యాధునికంగా మనం దాని తీర్చిదిద్దుతూ రేపు రాబో పుష్కరాల కోసం మరింత వైభవోపేతంగా చేసి అందరికీ వసతి కల్పించే విధంగా ఇవాళ మన రాజమహేంద్రవనం తయారవుతుందంటే అది కేవలం నరేంద్ర మోడీ గారి కారణమని మనం భావించాలి. కేవలం అదే కాదు, మన ప్రాంతానికి రాబోయే 2027 పుష్కరాలకు సంబంధించి ఏదైతే తయారైందో అది ఇప్పుడే ప్రారంభమైంది. మన ప్రియతమ పార్లమెంటేరియన్ శ్రీ పురంధరేశ్వరి గారు, అలాగే వీర్రాజు గారు, అలాగే మన నల్లమల్లి రామకృష్ణారెడ్డి గారు, వీళ్ళందరి ఆధ్వర్యంలో ఇప్పటికే ఏదైతే అఖండ గోదావరి ప్రాజెక్టు ఉందో రూపకల్పన చేశారు. కూటమి ప్రభుత్వంతో కలిసి మన అద్భుతంగా 1000 కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్, ఏ విధంగా అయితే గంగా నది తట్టంలో ఏ విధంగా అయితే కుంభమేళ జరిగిందో దానికన్నా అద్భుతంగా జరిగే విధంగా ఈసారి 1 కోటి మంది పైగా మన క్షేత్రానికి వస్తారు. తగిన ఏర్పాట్లు చేసే విధంగా ఇప్పటికే గజేంద్ర షెకావత్ గారు వచ్చారు. సుమారు 100 కోట్ల రూపాయలు ఆ ప్రాజెక్ట్ ఇవ్వడం జరిగింది. హెవ్లాక్ బ్రిడ్జ్ని కూడా డెవలప్ చేసి చారిత్రాత్మక ప్రాంతంగా దాన్ని తీర్చిదిద్దే విధంగా ఒక గొప్ప ప్రయత్నం భారతీయ జనతా పార్టీ కూటమి చేస్తుందని చెప్పి మీ అందరికీ తెలియజేస్తున్నాను. దాంతోపాటు మన ప్రాంతంలో ఉండే అన్ని దేవాలయాలు వాటి ప్రాశస్యాన్ని పెంచే విధంగా ఒక గొప్ప ప్రయత్నం కూడా జరుగుతుంది. ఈ యొక్క పుష్కరాల నేపథ్యంలో అన్ని గుడులు మన ప్రాంతంలోనే, మన పార్లమెంట్లో ఉండే అన్ని గుడులు, గొల్లల మామిళ్ళలో ఉండే సూర్యనారాయణ స్వామి కానీ,
బిక్కవోలో ఉండే లక్ష్మీ గణపతి ఆలయం కానీ వీటన్నిటికీ సుమారు 88 కోట్ల రూపాయలు ప్రసాదం స్కీమ్తో ఇచ్చి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయటం, తీర్థయాత్రులకి సౌలభ్యం కలిగించే విధంగా అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నారు. ద్వారకా తిరుమల కానీ వాడపల్లి తిరుపతి కానీ అలాగే మన ఏదైతే పట్టిసీమ దేవాలయం కానీ వీటన్నిటిని కూడా రాబో కాలంలో మరింతగా తీర్చిదిద్ది ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే రాజమండ్రి అంటే మనందరూ కూడా సర్ రథర్టన్ కాటన్ ఏ విధంగా మన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టి ఏవైతే గోదావరిలో తరలిపోతున్న గోదావరి నీటిని వడిసి పెట్టుకుని మనందరికీ అందించి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేస్తూ ఉభయ గోదావరి జిల్లా 2 పంటల మాగాడిగా మార్చిన ఆయన తర్వాత అదే కృషిని చేస్తూ మన ప్రాంతానికి ఆయువు పట్టైన మొత్తం ఆంధ్రప్రదేశ్కి వెన్నుముకలా ఉన్న పోలవరం ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ప్రతిష్టాత్మకంగా భారతీయ జనతా పార్టీ తీసుకుంది. నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో 2014లో మన అధికారం వచ్చిన పిమ్మటే ఏదైతే ముంపు మండలాలు కలపడంతో పాటు దానికి సంబంధించిన పూర్తి స్థాయి జాతీయ ప్రాజెక్ట్గా డిక్లేర్ చేసి దానికి సంబంధించిన అన్ని విషయాలు 100% మనమే పూర్తి చేసే విధంగా ఒక ప్రణాళిక చేసి తీసుకెళ్తున్న తీరు మనందరం చూసాం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిసి మన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికే పూర్తవ్వాల్సిన అవసరం ఉంది. కానీ గత ప్రభుత్వం చేసిన అనేక తప్పిదాల కారణంగా అనేక రకాల విషయాలు అక్కడ చేయటం కారణంగా కాంట్రాక్టర్ మార్చి అనేక రకాల విషయాలు అక్కడ చేయటం కారణంగా ఒక గందరగోళ పరిస్థితి ఏర్పడటం, ఫ్లడ్ వచ్చే సమయంలో చేయాల్సిన పనులు చేయకుండా దాన్ని నిర్వీర్యంగా ఉంచడం కారణంగా అది కొంచెం ప్రమాద స్థితికి రావటం, తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దాన్ని పూర్తి సమీక్షించి ఇవాళ పోలవరాన్ని పూర్తి స్థాయిలో తీసుకెళ్లే విధంగా కేంద్ర ప్రభుత్వం 15,000 కోట్ల రూపాయలు ఇప్పటికే ఇచ్చి దానికి సంబంధించిన పూర్తి స్థాయి పనులు జరుగుతున్నాయి. మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను, రాబో 2 సంవత్సరాల్లో పోలవరం పూర్తి స్థాయిలో డెవలప్ అయ్యి ఏదైతే ఎడమకాలం ఉందో దాన్ని పూర్తి చేసి కుడికాలం ఏదైతే ఉందో కుడికాల గ్రావిటీలో కృష్ణా బేసిన్కి నీరందించి కృష్ణా బేసిన్లో ఏదైతే మిగులు జలాలు ఉన్నాయో దానికి రాయలసీమకు తరలించి ఏదైతే రాయలసీమకు కావలసిన 200 టీఎంసీ తప్పనిసరిగా ఇచ్చే విధంగా పెద్ద బృహత్తర ప్రణాళిక పూర్తి చేయడం జరుగుతుందని మీ అందరికీ మనవి చేస్తున్నాను. ఆ విధంగా మనందరి యొక్క ఏదైతే సాగునీటు సమస్య ఉందో పూర్తి స్థాయి మనం పూర్తి చేయడంతో పాటు ఉత్తరాంధ్ర సంబంధించిన ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ఈ ఎడమ కాలువ పనులు జరుగుతున్నాయి. తప్పనిసరిగా ఉత్తరాంధ్ర సుజల స్రవంతి పూర్తి స్థాయిలో ప్రారంభమయ్యే విధంగా తప్పనిసరిగా జరుగుతుందని మీ అందరికీ తెలియజేస్తూ, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన ఏదైతే మన హార్టికల్చర్ సంబంధించిన హబ్ ఉందో, మన యొక్క నర్సరీస్ ఉన్నాయో, కడియపు లంకలో ఏవైతే నర్సరీ దేశంలోనే ప్రపంచంలోనే అతిపెద్ద నర్సరీగా ఈ ప్రాంతంలో అనేక మంది రైతులకి అలరారిస్తున్న ఏవైతే మన కడియపు లంక నర్సరీలకి గతంలో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దానికి ఒక సబ్ సెంటర్ ఇవ్వటం జరిగింది. సుమారు 5 కోట్ల రూపాయలు ఇచ్చి అనేక మంది సైంటిస్టులు పెట్టి నర్సరీలో కొత్త టెక్నిక్స్ ఏ విధంగా వాడాలి, ఆర్చిడ్స్ని కూడా మనమే తయారు చేసే వ్యవస్థ, అనేక రకాల బోన్సైలు మనం తయారు చేసే పద్ధతి, దీంతో పాటు కేవలం మొక్కలనే కాకుండా చెట్లను కూడా తయారు చేసి చెట్లు కూడా ఎగుమతి చేసే పరిశ్రమ మన దగ్గర ప్రారంభమైంది. ఎక్కడైనా కొబ్బరి చెట్టు కావాలంటే పూర్తి స్థాయి కొబ్బరి కాయలు పండే ఆ యొక్క కొబ్బరి చెట్టును నాటే విధంగా ఇవాళ మన నర్సరీ తయారైంది. దేశంలో అనేక అవార్డ్స్, ప్రపంచంలో అనేక అవార్డ్స్ సాధించిన మన కడియపు లంక సంబంధించిన ఎవరైతే నర్సరీ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ తప్పనిసరిగా మా నేతృత్వం ఇక్కడుంది, వాళ్ళందరితో పాటు కేంద్ర ప్రభుత్వం కూడా సహకారం చేస్తుందని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఇవాళ ఆ విధంగా భారతీయ జనతా పార్టీ కూటమి కలిసి ఈ రాష్ట్ర అభివృద్ధిలో ముందుండి పనిచేస్తుందనే విషయం మనందరం కూడా గుర్తించాలి. ఇంకో పక్క భారతీయ జనతా పార్టీ నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం మన ప్రాంతానికి చేస్తున్న ఏవైతే కార్యక్రమాలు ఉన్నాయో తప్పనిసరిగా మనందరం కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనందరం కూడా ధైర్యంగా గర్వంగా నిలబడాలి. మన ప్రభుత్వం ఏవైతే పనులు చేస్తుందో అవన్నీ కూడా ప్రజలకు తెలియజేసే పని మనందరం కూడా బాధ్యత స్వీకరించి ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఇవాళ మనం చెప్పాలి, నరేంద్ర మోడీ గారు మన ఇంటికి వచ్చాడని. మీ ఇంటికి వచ్చాడు నరేంద్ర మోడీ గారు, కేవలం మీ ఇంటికే కాదు మీ పక్కింటికి వచ్చారు. మీ ఊరిలో ఉండే ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారని మనం అందరం కూడా తెలియజేయాలి. మనందరికీ ఆశ్చర్యం, నరేంద్ర మోడీ గారు ఏ విధంగా మా ఇంటికి వచ్చారని.
నరేంద్ర మోడీ గారు ఈరోజు స్వచ్ఛ భారత్ మిషన్లో ఉచిత మరుగుదొడ్డి రూపంలో నరేంద్ర మోడీ గారు వచ్చారు. నరేంద్ర మోడీ గారు ఇవాళ జలజీవన్ మిషన్ రూపంలో మనందరికీ ట్యాప్ కనెక్షన్ రూపంలో వచ్చారు. నరేంద్ర మోడీ గారు ఉజ్వల పథకం రూపంలో ఉచిత గ్యాస్ కనెక్షన్ రూపంలో మన ఇంటికి వచ్చారు. నరేంద్ర మోడీ గారు జ్యోతి పథకంలో మన ఎల్ఈడి లైట్స్ మన ఇంటికి తీసుకొచ్చే విధంగా నరేంద్ర మోడీ గారు వచ్చారు. మనందరం తినే ఏదైతే బియ్యం ఉందో ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజనలో ఉచిత బియ్యం పథకంలో మన ఇంటికి నరేంద్ర మోడీ గారు వచ్చారని చెప్పాలి. నరేంద్ర మోడీ గారు కేవలం అదే కాదు, ప్రతి వ్యక్తి యొక్క రక్షణ భద్రత కలిగించాలని ప్రతి తలకాయ మీద 5 లక్షల బీమా పథకాలను ఇచ్చే విధంగా ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి గరీబ్ జీవన జ్యోతి యోజన, ప్రధానమంత్రి అటల్ పెన్షన్ యోజన లాంటి అనేక పథకాల రూపంలో మనకి భద్రత రక్షణ కల్పించారనే విషయం తప్పనిసరిగా ప్రతి వ్యక్తికి చెప్పాలి. ఇవాళ కేంద్రం కానీ రాష్ట్రం కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన నిధులు మీ అకౌంట్లో నేరుగా పడుతున్నాయంటే నరేంద్ర మోడీ గారు ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. మీ యొక్క జనధన్ అకౌంట్, మీ యొక్క ఆధార్ కార్డ్, మీ మొబైల్ మూడింటిని అనుసంధానం చేసి జామ్ అనే ట్రీట్ని అటువంటి ఒక వ్యవస్థని నిర్మాణం చేయడం కారణంగా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ కేంద్రంలో డబ్బులేస్తే మీ అకౌంట్లోకి వచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. ఆ విధంగా నరేంద్ర మోడీ గారు మీ ఇంటికి వచ్చారు, మీ పక్కింటికి వచ్చారు, అందరి ఇంటికి వచ్చారని తప్పనిసరిగా చేయాలి. ఏ కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా వాళ్ళు లబ్ధి పొందుతున్నారో వాటినన్నిటినీ మనం తప్పనిసరిగా గుర్తు చేయాలని మీకు మనవి చేస్తున్నాను. కేవలం ఇంటికే కాదు, మన ఊరికి వచ్చారు. ఇవాళ నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రతి గ్రామంలో ఏదైతే సీసీ రోడ్డు ఉందో అది కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించబడ్డాయనే విషయం చెప్పాలి. ఆ రోడ్డు పక్కనున్న కాలువలు, ఆ కాలువ పక్కనున్న ఏవైతే ఎల్ఈడి ల్యాంపులు, ఆ యొక్క ఊర్లో ఉండే అంగన్వాడీ కేంద్రం, ఊర్లో ఉండే వైద్యాలయం, ఊర్లో ఉండే విద్యాలయం, ఊర్లో ఉండే గ్రామ సచివాలయం, ఊర్లో ఉండే రైతు భరోసా కేంద్రం, ఊర్లో ఉండే శ్మశానం దాటిన తర్వాత చెత్త నుంచి సంపద కేంద్రం కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మించబడ్డాయని అక్కడ శిలాఫలకాలు చూపుతాయి. ఆ శిలాఫలకాలు చూపించండి. కేంద్ర ప్రభుత్వ ₹1 కోటి గ్రాంట్తో ఈ యొక్క రోడ్డు నిర్మాణమైంది. ₹1 కోటి గ్రాంట్తో రైతు భరోసా కేంద్రం నిర్మాణమైంది. ఈ విధంగా మన పంచాయతీకి కావాల్సిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు కేంద్రం యొక్క సహకారంతో రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడుస్తుందనే విషయం ప్రజలకి తెలియజేయాలి. కేవలం ఇదే కాదు, 14-15 ఫైనాన్స్ కమిషన్ నేతృత్వంలో నరేంద్ర మోడీ గారు అధికారంకి వచ్చిన తర్వాత నేరుగా ప్రతి గ్రామానికి నిధులు ఇచ్చే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేశారు. చరిత్రలో మొదటిసారి ప్రతి గ్రామానికి ఇవాళ వాళ్ళ యొక్క కరెంటు బిల్లు కట్టగలుగుతున్నారంటే, పంచాయతీ సిబ్బందికి జీతాలు ఇవ్వగలుగుతున్నారంటే, పారిశుధ్య పనులు సక్రమంగా చేయగలుగుతున్నారంటే నేరుగా కేంద్ర నిధులు మీ యొక్క గ్రామానికి వచ్చే విధంగా వ్యవస్థ చేశారు. మీరు అడగండి మీ సర్పంచుల్ని, నిజంగా కేంద్రం డబ్బులు ఇచ్చిందా లేదని ప్రతి వ్యక్తి చెప్తారు. గత 11 సంవత్సరాల్లో ప్రతి గ్రామానికి 2 కోట్లు తగ్గకుండా 10 కోట్ల వరకు ప్రతి గ్రామానికి నరేంద్ర మోడీ గారు నేరుగా ఇచ్చారనే విషయం తప్పనిసరిగా చెప్పాలి. ఇవాళ మనందరం కూడా ధైర్యంగా నిలబడాలి. మనం భారతీయ జనతా పార్టీ కండువా వేసుకొని భుజాన భారతీయ జనతా పార్టీ జెండా పట్టుకొని ప్రతి గ్రామంలో తిరగాలి. ఈ పనులన్నీ నరేంద్ర మోడీ గారి చలవ కారణంగా జరిగాయి. మీ అందరూ కూడా పార్టీకి ఆలంబనంగా మారండి అని చెప్పి ప్రతి వ్యక్తికి ధైర్యంగా చెప్పాల్సిన అవసరం మనందరికీ ఉంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ ఈ యొక్క మన పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మన పార్టీ విస్తరణ కార్యక్రమం మనం చేయబోతున్నాం. త్వరలో ప్రతి గ్రామానికి మన జెండా తీసుకెళ్లే విధంగా మన పార్టీ మన జెండా, మన గ్రామం మన జెండా అనే కార్యక్రమాన్ని స్వీకరించి ఇవాళ నేను పిక్కి నాగేంద్ర గారికి చెప్తున్నాను, మనం 1 సంవత్సరంలో మొత్తం రాజమహేంద్రవరం పార్లమెంట్లో ఉండే ప్రతి గ్రామానికి మన జెండా ఎగిరే విధంగా, ప్రతి గ్రామంలో మన జెండాకి ఒక పాలకుడు ఉండే విధంగా, ఆ పాలకుడు ఆ జెండాను చూసే విధంగా, ఆ జెండా చిరిగిపోతే ఎగిరేసే విధంగా ఆ జెండాని సంరక్షిస్తూ ఆ గ్రామంలో భారతీయ జనతా పార్టీ కమిటీలు వేసే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలని చెప్పి నేను నాగేంద్ర గారిని కోరుతున్నాను. అలాగే మన ఏవైతే కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయో ప్రజలకు చేరువేసే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా పార్టీ మాధ్యమంగా జరగాలి. ఇవాళ మన రాజమహేంద్రవరంలో భారతీయ జనతా పార్టీకి ఒక అద్భుతమైన కార్యాలయం ఉంది. ఈ కార్యాలయం మాధ్యమంగా ప్రజలకు చేరువయ్యే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. కేవలం రాజమహేంద్రవరం కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో ప్రతి కార్యకర్త ఏ పథకంలో చేరాలన్నా
చేరే విధంగా ఒక వ్యవస్థ తప్పనిసరిగా త్వరలో నిర్మిస్తాం. మన పిక్కి నాగేంద్ర గారు ఆ విధమైన వ్యవస్థను ముందుకు తీసుకెళ్లాలని కోరుతున్నాం. మనందరం కూడా పథకాల గురించి మాట్లాడుతున్నాం. మనం పథకాల్లో చేరామా? మన పిల్లల్ని పథకాల్లో చేర్చామా? సుకన్య సమృద్ధి యోజనలో మన పిల్లలు మనకు తెలిసిన పిల్లలు దాన్ని అమ్మాయిల్ని చేర్చే పని చేస్తున్నామా? మనం ఈరోజు ఏవైతే ఇన్సూరెన్స్ పథకాలను దాంట్లో చేరుతున్నామా? ఇవాళ 754 రూపాయలు అతి చౌకమైన ఇన్సూరెన్స్ పథకం పోస్టల్ డిపార్ట్మెంట్ స్టార్ట్ చేసింది. దాని కారణంగా 15 లక్షల రూపాయలు జీవిత బీమా మీకు లభించే అవకాశం ఉంది. దాన్ని పొందే ఏర్పాటు మనం చేసుకున్నా. తప్పనిసరిగా ప్రతి కార్యకర్త మన పథకాల్లో చేరే విధంగా మన పార్టీ కార్యాలయంలో తప్పనిసరిగా త్వరలోనే ఆ వ్యవస్థ నిర్మాణం అవుతుంది. కేవలం మన జిల్లాలోనే కాకుండా ప్రతి మండలంలో కూడా ఆ వ్యవస్థ నిర్మాణం చేద్దాం. ప్రజలకి మన పథకాలు చేరువ చేసే ప్రయత్నం మన ద్వారా కూడా చేద్దాం. మనం కూడా చేరుదాం అని చెప్పి ఆ విధమైన కార్యక్రమం తప్పనిసరిగా చేద్దాం. అలాగే ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం స్పందన అనే కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తుంది. మనందరికీ తెలుసు, ప్రతి సోమవారం మన కలెక్టర్ ఆఫీస్, అలాగే ఎంఆర్ఓ ఆఫీస్, అలాగే పోలీస్ స్టేషన్ ఎస్పీ ఆఫీస్లో కూడా ఏవైతే ఫిర్యాదులు ఉంటాయో వాటన్నిటినీ స్వీకరించే కార్యక్రమం. కలెక్టర్ ఆఫీస్లో అయితే అన్ని డిపార్ట్మెంట్స్ ఉంటాయి. మనం తప్పనిసరిగా ప్రతి సోమవారం మన యొక్క జిల్లా అధ్యక్షుడు కేంద్రం ఇక్కడ రాజమహేంద్రం కేంద్రంగా కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళాలి. మన సమస్యలన్నీ తీసుకోవాలి, వాటిని పరిష్కరించే విధంగా ఒక వ్యవస్థ నిర్మాణం చేయాలి. ప్రతి కార్యకర్త మీ మండలంలో ఉండే ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి స్పందన రోజు మనం ప్రతిస్పందించి ప్రజా సమస్యలు పరిష్కరించే విధంగా మనం కూడా ప్రతినబూనాలి. ఆ విధంగా మన నాయకత్వాన్ని పెంచుకోవాలని మీ అందరికీ తెలియజేస్తున్నాను. అలాగే మనందరం కూడా ఇవాళ కూటమి ప్రభుత్వంలో ఉన్నాం. మన ప్రభుత్వం ఉంది అనే అభిప్రాయం చాలా మందిలో ఉంది. అలాగే చాలా మందికి చాలా నిరాశ నిస్పృహ కూడా ఉంది. ఇది కూడా వాస్తవం. మనకి అనేక మంది అధికారానికి వచ్చాం. ఇవాళ మనం పార్లమెంట్ గెలిచాం, ఒక అసెంబ్లీ గెలిచాం, మన ఎమ్మెల్సీ కూడా గెలిచాం, అనేక రకాల పదవులు వచ్చాయి. కానీ మనకి సరైన ప్రాతినిధ్యం లేదు అనే అభిప్రాయం మనలో ఉంది. కేవలం అదే కాదు, తెలుగుదేశం వాళ్ళు మా సరిగ్గా ఎమ్మెల్యేలు గౌరవించడం లేదు. కేవలం మనకే కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల్లో కూడా ఈ అభిప్రాయం ఉంది, జనసేన శ్రేణుల్లో కూడా ఉంది. తప్పనిసరిగా సహజమే. అంటే కొన్ని పదవులు ఇచ్చినప్పుడు అందరికీ ఇచ్చే అవకాశం ఉండదు. దాంట్లో ఎప్పుడూ లేని విధంగా కేవలం పార్లమెంట్ ఎమ్మెల్యే వరకే మన యొక్క సీట్లు సర్దుబాటు ఉండేది. కానీ ఈసారి కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో ముగ్గురు భాగస్వాములకి సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. ఏ విధంగా మీ లెజిస్లేటివ్ స్ట్రెంగ్త్తో దాని ఆధారంగానే పదవులు కూడా నామినేటెడ్ పదవులు ఇవ్వాలని కొత్త శకం ప్రారంభించడం జరిగింది పురంధరేశ్వరి గారి నేతృత్వంలో. ఇప్పటికే చాలా నామినేటెడ్ పదవులు వచ్చాయి, ఇంకా చాలా వచ్చే విధంగా వ్యవస్థ చేయబడుతుంది. మనందరికీ కూడా సముచిత స్థానం ఇచ్చే విధంగా ప్రయత్నం జరుగుతుంది. గతంలో ఎప్పుడు మన నీటి సంఘాలలో లేం, కోఆపరేటివ్స్లో లేం, స్కూల్ సంబంధించి కమిటీస్లో లేం, అక్కడ అరకొరగా ఉండేవాడు. ఇవాళ తగిన ప్రాధాన్యత వచ్చింది. దీని ప్రాధాన్యతను పెంచే విధంగా ప్రయత్నం తప్పనిసరిగా చేస్తానని మీకు మనవి చేస్తున్నాను. మనందరికీ భోజనాల ఏర్పాటు జరుగుతుంది. దయచేసి ఇక్కడ కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఈ యొక్క వడిలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మన ప్రియతమ నేత మన ఎంపీ గారు బీజేపీ తూర్పు గోదావరి జిల్లాని రాజకీయ కూడా అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్ద ఉన్నాను. చాలా సంతోషం. జిల్లా భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు
ముఖ్య అతిథి సారథ్యాన్ని పూర్వ అధ్యక్షులు రాజమండ్రి పార్లమెంట్ సభ్యులు శ్రీమతి పురంధరేశ్వరి గారు రోజులుగా ఈ కార్యక్రమం కోసం నిరంతరం కూడా కార్యకర్తలు ప్రయాణం భారతీయ జనతా పార్టీది. ఆ విధంగా కార్యకర్తలు యోచన చేయాలి. ప్రతి కార్యక్రమాన్ని కూడా శ్రద్ధాశక్తులతో మనం చేయవలసినటువంటి ఆవశ్యకత మనం అందరిపైన ఉంది. భారతీయ జనతా పార్టీ ఆంధ్ర రాష్ట్ర రథసారథి ఉన్నారు, పదాధికారులు ఉన్నారు. ప్రతి ఒక్కరికి వీరితో పాటుగా వేదిక ముందున్నటువంటి సోదరు భారత్ మాతా కీ తరం నితరం గట్టి చెప్పలేదు, నిరసించిపోయారు. ఎంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు. మాతరం మాతరం అందరూ కూడా రెండు చేతులు. రాజమహేంద్రవరం అంటే అది కేవలం మన చారిత్రక రాజధానే కాకుండా మన సాంస్కృతిక వైభవం, మన భాష పుట్టినిల్లు. తెలుగు భాష ఇవాళ విశ్వవ్యాప్తంగా వెళ్ళింది అంటే దానికి పుట్టినిల్లు అటువంటి గడ్డ మహేంద్రకి రావటం ఏదైతుందో నా అదృష్టంగా భావిస్తున్నాను. నేను మొదటిసారి ఇవాళ ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మా ఈ తూర్పు గోదావరి సంబంధించిన విధంగా ప్రయత్నం, అలాగే బ్రహ్మోత్సవాలు జరిగే అనేక వార్షికోత్సవాల్లో వాళ్ళని భాగస్వాములు చేసి ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం మీకు తెలియజేస్తున్నాను. ఇందాకనే మొత్తం అన్ని వేషగాళ్ళు కూడా అందరికీ ధన్యవాదాలు. గారు రాజానగరం మండలం శ్రీరాంపురం నుంచి అధ్యక్షుల వారిని కలవచ్చు. వెనక్కుండా కొంచెం అమ్మా, కొంచెం వెనక్కి జరగండి. ఒకసారి జిల్లా పదాధికారులు తప్ప కొంచెం మిగతా వాళ్ళు కొంచెం వెనక్కి జరగాల్సిందిగా కోరుతున్నాం. కార్డ్లెస్ మాట్లాడండి సార్. నాగరాజ్ గారు కార్డ్లెస్ మాట్లాడండి. మైక్ కార్డ్లెస్ మాట్లాడండి. మాట్లాడండి.